ఈరోజు నా పుట్టినరోజు. అందరూ నాకు విష్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి పాప బర్త్డే వ్లాగ్ అనమాట. పాప బర్త్డే అయితే 29th జరిగింది. చాలా అంటే చాలా సింపుల్గా జరిగింది. ఈసారి అయితే మా హస్బెండ్ లేరనమాట. నేను సింగిల్గా బర్త్డే చేసాము. సో అందువల్ల నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ పాప బాధపడుతుంది కాబట్టి బర్త్డే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే బాబు బర్త్డే జరిగింది కాబట్టి నాకు చేయాలని చెప్పేసి గోల గోల చేసింది. సో బాబుకి ఎలా జరిగిందో అలాగే కావాలన్నది. అందుకని పిల్లల్ని అయితే పిలిచేశాను. ఈ విధంగా కేక్ అయితే రెడీ చేసుకున్నాను. సరే పిల్లలకి స్పెషల్గా ఏదన్నా ఇద్దామని చెప్పేసి కిండర్ జాయ్స్ అయితే తెచ్చి వాటిని స్పెషల్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేశాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పేపర్ గ్లాసెస్ని తీసుకొని కట్ చేసి ఇలాగ పిన్ చేస్తున్నాను. ఒక బకెట్ లాగా అయిపోతుంది. ఈ బకెట్ అనేది చాలా క్యూట్గా ఉంటుంది. పిల్లలకైతే సర్ప్రైజ్గా ఉంటుంది, లోపల ఏముందా అని చెప్పేసి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ బకెట్లో కిండర్ జాయ్ పెట్టేశాను. కొంచెం పెద్ద గ్లాసులే, కాకపోతే నాకు కిండర్ జాయే పట్టేసింది. ఎంతకంటే పెద్ద గ్లాసులు ఉంటే కొంచెం చాక్లెట్స్ కూడా వేసేస్తే చాలా బాగుండేది. సో ఈ విధంగా రెడీ చేసేసుకొని పైన సాటిన్ క్లాత్ ఒకటి, నెట్టెడ్ క్లాత్ ఒకటి నా దగ్గర ఉన్నాయి అనమాట. సో వాటినైతే పైన కప్పేశాను. మీ ఇష్టం, మీకు నచ్చిన క్లాత్ని, నచ్చిన పేపర్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైన అనేది రిబ్బన్తో కట్టేశాను. క్యూట్ గిఫ్ట్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది నా ఐడియా? నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా రెడీ చేసుకున్నాను. పాప కూడా నన్ను చూసి పాపం కష్టపడుతూ ఉంది, కానీ రావట్లేదు అనమాట. ఫైనల్గా ఇంకా కేక్ పైన టాపర్ లేదనమాట హ్యాపీ బర్త్డేది. సో నేను ఇలా బెలూన్స్ కొంటాం కదా, బెలూన్స్ కొంటాము, బ్యానర్స్ కొంటాము, బర్త్డే బ్యానర్స్, వాటిలో వచ్చిన ఒక షీట్ని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అని ఉందని చెప్పేసి. బాబు బర్త్డేకి కూడా ఇలాగే చేశాననమాట. ఇక్కడ పేరుకి సిమ్లానే, కానీ మేము కొంచెం 15 కిలోమీటర్స్ కిందకు ఉంటాము. అక్కడ ఏమీ దొరకవు, చూడటానికి సిటీలాగే ఉంటుంది. సో ఈ నాకు కేక్ టాపర్ కూడా కనపడలేదనమాట, ఎక్కడ దొరకలేదు. అందువల్ల నేను ఇంట్లో ఈ విధంగా డబుల్ టప్ పెట్టి తయారు చేశాను. ఇప్పుడు మల్టీ కలర్ చూపించాను కదా, అది బాబు బర్త్డేకి వాడి బెలూన్స్లో నుంచి నేను అలా తయారు చేశాను అనమాట, బెలూన్స్కి వచ్చిన షీట్ నుంచి. ఇప్పుడు ఈ విధంగా నేను తయారు చేసుకున్నాను పాపదానికి కూడా. ఇదిగో ఇలా వచ్చినాయి కదా, ఇలాగ బ్యానర్ అనమాట దీంట్లో వచ్చింది. ఇంకా పాప కూడా ఫైనల్గా అయితే రెడీ చేసేసింది. ఇంకా నేను డెకరేషన్ కూడా రెడీ చేసేసుకున్నాను. తనకైతే ప్రిన్సెస్ లుక్ ఫేవరెట్ అనమాట. ఈసారి చాలా బాగా చేద్దాం అనుకొని నేను అన్నీ తయారు చేశాను. కాకపోతే అనుకోకుండా మా హస్బెండ్ లేరు కాబట్టి నాకు పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు, ఇంకా ఏం తేలేదనమాట. నేను ఇంట్లోనే సింపుల్గా ఇలాగా రెడీ చేసుకున్నాను. పాప డ్రెస్ అయితే ఇదనమాట. పిల్లల కోసం కొంచెం స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ మిర్చీలు ఉన్నాయి నా దగ్గర. సో మిర్చి బజ్జీ, ఇంకా ఆలు బజ్జీ వేసాను. ఆలు బజ్జీ పిల్లలు ఆటోమేటిక్గా ఇష్టపడతారు, అందులో మా బాబుకి అయితే ఫేవరెట్ అనమాట. సో ఈ విధంగా స్నాక్స్ చేశాను. ఇంకా పాయసం చేద్దాం అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా 2 years అయిపోయింది సేమియా కేసరి తిని. సో సేమియా కేసరి చేశాను. ఇంకా ఫైనల్గా కేక్ అయితే కట్ చేసే టైం అయిపోయింది. ఈ విధంగా రెడీ చేశాను. పాప కూడా బాబుకు పెట్టినట్టే కార్టూన్స్ పెట్టాలన్నది కేక్ చుట్టూ. సో కిండర్ జాయ్ అయితే పెట్టేశాను. బాయ్.
इधर इधर आ जाओ राघव इधर आओ इधर చిన్నోళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు చిన్నోళ్ళు కదా ఏమే అందరికన్నా చిన్న వాడు ఎన్నో క్లాస్ ఏడో క్లాసే అందరూ ఇది పట్టండి అందరూ ఒకేసారి అయ్యింది గాడ్ బ్లెస్ యూ ఈ విధంగా పార్టీ అయితే గోలగోలుగా జరిగింది. ఫైనల్‌గా గిఫ్ట్స్ అయితే ఇంతవరకు అయితే నేను ఇచ్చాననమాట పాపకి. సో, ఇవి వచ్చేసరికి పైప్స్ చాలా బాగుంటుంది పిల్లల యాక్టివిటీస్ చేసుకోవడానికి. రకరకాల షేపుల్లో తిరుగుతుంది. ఇవి వచ్చేసరికి 12 పీసెస్ 2 కలర్స్ 2 సెట్స్‌గా వచ్చినాయి. చాలా లాంగ్ జరుగుతుంది. ఎంత సాగుతాయో ఎంత పీకితే అంత సాగుతాయనమాట. తర్వాత ఈ యొక్క ఆక్టోపస్ అయితే ఎంత ఇష్టమో మా పాపకి. ఎవరికైనా టెడ్డీ బేర్స్ ఇష్టపడతారు. కానీ ఈమెకు ఆక్టోపస్ ఇష్టం. ఇంకా స్కెచెస్ ఇచ్చాను. ఇవి వచ్చేసరికి ఫ్లోటింగ్ పెన్స్ అనమాట. వీటిది కూడా వీడియో చేశాను. చాలా బాగుంది. ఇంక ఇవి వచ్చేసరికి బయట వాళ్ళు ఇచ్చారు. అంటే పిల్లలు వచ్చారు కదా ఒక 5 మెంబర్స్ వాళ్ళు ఇచ్చారనమాట. మా బాబు స్పెషల్ గిఫ్ట్ కేక్ అయితే చేశాడు పాప కోసం. ఇది వాడు ఓన్గా చేసిన గిఫ్ట్ అనమాట. ఇంకా టోటల్ వీడియో అయితే ఇది. ఫైనల్‌గా పాపకి కొంచెం వీడియోస్, ఫొటోస్ తీశాను. మరి పాపని రెడీ చేసిన విధానం బాగుందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.